वरदिन्दु विकास मन्दहासां स्फुरदिन्दीवर लोचनाभिरामाम् अरविन्द समान सुन्दरास्याम् अरविन्दासन सुंदरीं उपासे। పరమ పవిత్రమైనటువంటి నవరాత్రులు మనందరికీ ఎంతో శుభదాయకమైనవి. ముఖ్యంగా మనం కాలస్వరూపాన్ని దైవికంగా భావిస్తూ ఆయా కాలాలలో వచ్చేటటువంటి పర్వదినాలకు దైవానికి అనుసంధానం చేస్తూ మనందరి యొక్క జీవితాలు బాగుండాలని, లోకం సుభిక్షంగా ఉండాలని అర్చన రూపంలో దైవానుగ్రహం కోసం దైవాన్ని మనం ఆరాధిస్తాం. విభిన్న రూపాలలో విభిన్న సమయాలలో ఆయా కాలానికి తగినట్లు పురాతన సంప్రదాయాన్ని అనుసరించి మనం జరుపుకుంటాం. ఒక సంవత్సరాన్ని మనం 6 ఋతువులుగా భావించి ఆయా కాలాలలో ఏ దేవతను ఆరాధిస్తే మనకు మంచి జరుగుతుందో ఆ సందర్భంలో ఆ దేవతలను ఆరాధిస్తాం. యస్సివో నామరూపాభ్యాం యా దేవీ సర్వమంగళ తయో సంస్మరణాత్ నిత్యం సర్వతో జయమంగళం. ఆశ్వీయుజ కార్తీక మాసాలు శరదృతువులుగా నిర్ణయించబడ్డాయి. పౌర్ణమి నాడు అశ్వని నక్షత్రం ఉంటే దానిని మనం ఆశ్వీజ మాసమని నిర్ధారించుకున్నాం. 27 నక్షత్రాలలో అశ్విని నక్షత్రం మొట్టమొదటిది. ఇది శరదృతువులో ఉండటం వలన ఈ ఋతువు దేవతా ప్రీతికరమైనదని ఋషులు నిర్ధారించారు. మానవులకు అనారోగ్య సంబంధమైన ఈతి బాధలు కలుగకుండుగా దేవతార్చనలు అనే ఉద్దేశంతో మనకు సంవత్సరంలో 3 రకాలైనటువంటి నవరాత్రులను మనం ఆచరిస్తాం. మొట్టమొదట చైత్ర వైశాఖాలలో వసంత ఋతువు వస్తుంది కదండి. అప్పుడు ఆరంభంలో వసంత నవరాత్రులని చైత్ర పాడ్యమి నుండి అనగా ఉగాది నుండి శ్రీరామనవమి వరకు ఆ నవరాత్రులను ఆచరిస్తాం. అంటే మొట్టమొదట మనము వసంత నవరాత్రులను జరుపుకుంటాం. ఆ తరువాత భాద్రపద మాసంలో గణపతి చతుర్థి నుండి త్రయోదశి వరకు గణపతి నవరాత్రులను మనం ఆచరిస్తాం. ఆశ్వయుజ మాసంలో పాడ్యమి నుండి నవమి వరకు అమ్మవారికి అత్యంత ప్రియమైన మనము దేవీ నవరాత్రులను ఆచరిస్తాం. దశమి నాడు దశమి నాడు అనగా విజయదశమి నాడు మహాశక్తి స్వరూపంగా శ్రీరాజరాజేశ్వరిని ఆరాధన చేస్తాం. ఈ 10 రోజులనే సంస్కృతంలో దశహర అని అంటాం. దశ అనగా 10, హర అనగా రోజులు. ఈ 10 రోజులు జరిగే ఉత్సవాలే కాలగమనంలో దసరా అని వ్యవహారంలోకి వచ్చింది. ఈ దసరాకే ఇంకో అర్థం ఏమనగా దశ అనగా మన యొక్క స్థితిలో వచ్చే పాపాలు పోగొట్టేది. మానవులమైన మనం ముఖ్యంగా శరదృతువు ఆరంభంలో శక్తిని ఆరాధిస్తే మిగతా కాలమంతా కూడా మనకు ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు కలుగుతాయి. ఆ శక్తి స్వరూపమే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి. ఈ రూపాలలో మనం ముగ్గురమ్మలను 3 రోజుల చొప్పున 9 రోజులు విభిన్న అవతారాలుగా మనం అమ్మని అర్చిస్తాం. యాదేవీ సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. అందుకే ఈ దసరా పర్వదినం ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమితో ప్రారంభమై విజయదశమి వరకు అమ్మను అనగా ఆ శక్తిని విభిన్న రూపాలలో వైదిక పరంగా పౌరాణిక పరంగా అలంకరింపచేసుకుని మనం ఆరాధిస్తాం. ప్రతిరోజు ఈ శరన్నవరాత్రులలో విభిన్న అలంకారాలలో రకరకాల వస్త్రధారణలతో అమ్మను అలంకరింపచేసుకుని మనం ప్రసాద నివేదనతో అర్చిస్తాం. మొదటి రోజు బాలా త్రిపుర సుందరీ దేవిగా ప్రతిపత్ అనగా పాడ్యమి నాడు అమ్మను
బాలా త్రిపుర సుందరిగా అలంకరింపజేసి ఆ రోజున గులాబీ రంగు చీరను ధరింపచేస్తాం. చంపకాశోక పున్నాగా సౌగంధికల సత్కచ కుర్వింద మణిశ్రేణీం కణత్కోటీర మండిత. అలా అమ్మను రకరకాలైనటువంటి పుష్పాలతో, హరిద్ర కుంకుమలతో, అక్షతలతో ఆరాధిస్తాం. కళ్యాణి త్రిపురాబాల మాయా త్రిపుర సుందరి సౌభాగ్యే సర్వమంగళకరే త్రిలోక మోహనాయ వై అని బాలా త్రిపుర సుందరిగా అమ్మను ప్రార్థిస్తూ, బాలా అనగా బాల్యమైన రూపాన్ని ధరించి వృద్ధి చెందే తల్లి అని, సకల సౌభాగ్యాలను ప్రసాదించే మాతగా పాడ్యమి నాడే ప్రారంభిస్తున్నాం కనుక బాలగా అమ్మని ఆరాధిస్తాం. త్రిపురాసుర సంహారం చేసినటువంటి పరమేశ్వరుని ఇల్లాలైనటువంటి భగవతి స్వరూపమైన త్రిపురాసురుడి ఇల్లాలు కనుక బాలగా ఆరాధిస్తూ బాలా త్రిపుర సుందరి అయినది. త్రికోణ మధ్య నిలయ షట్కోణపురవాసిని నవకోణపురవాసి బిందుస్థల సమన్విత అని మహావిద్యాస్వరూపమైన ఓంకార రూపంగా శక్తిగా మనం ప్రారంభించి ఆరాధిస్తాం. షోడశ ఉపచారాలను, చతుషష్ఠి కళలను, 64 కళలను అమ్మకు నివేదిస్తాం. మానవుని శరీరంలో శక్తి ప్రసరించేటటువంటి స్వాధిష్టాన, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ ఈ చక్రాలలో అమ్మ ప్రసరిస్తూ శక్తిని ప్రసరింపచేస్తుంది. పరబ్రహ్మ స్వరూపిణిగా చతుర్భుజాలతో ముల్లోకాలను మోహించేటటువంటి మోహన శక్తిగా నిత్యయై నిరుపమానమైనటువంటి తేజోశక్తితో అమ్మ మనల్ని అనుగ్రహిస్తుంది. దైవాధీనం జగత్సర్వం మంత్రాధీనం తు దైవతం తన్మంత్రం బ్రాహ్మణాధీనం బ్రాహ్మణో మమ దేవత అని అన్నారు. వేదోక్తములైనటువంటి మంత్రముల ద్వారా కలశ స్థాపనతో బాలా త్రిపుర సుందరి ఆరాధనతో దసరా ప్రారంభమవుతుంది. నాటి నుండి దశమి వరకు జరిగే ఉత్సవాలలో దశమి నాడు ప్రత్యేకమైన విశేషమైన ఆరాధన జమ్మి చెట్టుకు కూడా జరుగుతుంది. దీని వెనుక ఒక పురాణ గాథ ఉంది. మహాభారతంలో పాండవులు అరణ్యవాసం అయిన తరువాత అజ్ఞాతవాసానికి వెళుతూ వారి యొక్క ఆయుధాలన్నింటినీ కూడా ఒక మూటలో కట్టి జమ్మి చెట్టు మీద భద్రపరుచుకుంటారు. ఈ జమ్మి చెట్టు వారి ఆయుధాలను కాపాడుతుంది. అర్జునుడు ఉత్తర గోగ్రహణంలో ఆ జమ్మి చెట్టు నుండి ఆయుధాలను తీసుకుని తన గాంధీవంతో కౌరవులను దశమి నాడే జయించాడు. అందుకే ఆ రోజు విజయదశమి అయింది. అందుకే విజయుడు అనగా అర్జునుడు. దశమి నాడు విజయాన్ని పొందాడు కనుక విజయదశమి అయినది. అరణ్యవాసంలో సీతాన్వేషణలో రాముడికి జమ్మి చెట్టు కూడా ఎంతో సహకరించింది. ఈ జమ్మి చెట్టుని సంస్కృతంలో శమీ వృక్షం అని అంటాం. ముఖ్యంగా అన్ని దేవాలయాలలో విజయదశమి నాడు ఆయా దేవతలకు కళ్యాణాలను నిర్వహించి జమ్మి చెట్టును పూజిస్తారు. ఈ పూజా సమయంలోనే అందరితో ఈ శ్లోకాన్ని పఠింపచేస్తారు. శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశిని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని అని జమ్మి చెట్టుని ఆరాధిస్తాం. ప్రకృతిలో వృక్షాలకు కూడా మానవ జీవితంతో ఎంతో ముడిపడి ఉంటుంది. వాటి నుండి వచ్చేటటువంటి పరిశుద్ధమైనటువంటి వాయువు ప్రాణవాయువుగా జీవులందరికీ అందుతుంది. ప్రకృతి నుండి వస్తున్నది కూడా అమ్మవారు స్వయం కాబట్టి స్వయం రూపమైనటువంటి అమ్మను ప్రకృతిం వికృతిం విద్యాం సర్వభూతహితప్రదాం శ్రద్ధాం విభూతిం సురభిం నమామి పరమాత్మికాం అని అమ్మవారిని ప్రకృతి రూపంగా ఆరాధిస్తాము. ఈ బాలా త్రిపుర సుందరి అర్చనానంతరం ప్రసాదాలను నివేదిస్తాం. వాటిని అమ్మకు నివేదించి అందరికీ కూడా పంచుతాం. అమ్మ ఈరోజు గులాబీ వర్ణంతో మనకు దర్శన భాగ్యాన్ని కలిగిస్తుంది. అమ్మకు ఇష్టమైనటువంటివి రవ్వ కేసరి, జిలేబీ,
శనగలు మొదలైనవి నివేదన చేస్తాము. అమ్మ బాలారూపాన్ని ధరించి అమ్మలాగా మనల్ని అందరినీ కూడా దీవిస్తూ దినదిన ప్రవర్ధమానమై వృద్ధి చెంది లోకానికి మేలు చేస్తుంది, సుఖ సౌఖ్యాలను అందిస్తుంది, ఆయురారోగ్యాలను ప్రసాదిస్తుంది. చిన్న రూపంలో ఉన్న అమ్మ బాలగా ఆరంభమై తాను ఎలా ఉంటుందో లోకంలో ఉండే స్త్రీలు కూడా అలా ఉండాలని మనకి ప్రతిరూపాన్ని చూపిస్తుంది. నమామి శిరసాం దేవీం శ్రీ బాలాం విలసత్తమాం మాం దృష్ట్వా పాపినో మర్త్యాః మృత్యుం తే సర్వకిల్బిషాత్. ఏ బాలా త్రిపుర సుందరికి అయితే మానవులందరూ ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు ఆరాధిస్తారో నమస్కరిస్తారో అటువంటి వారికి సమస్తములైనటువంటి పాపాలను తొలగించి సర్వ సౌఖ్యాలను ప్రసాదిస్తుంది. ఆ అమ్మ స్త్రీలలో ఉండవలసినటువంటి సహన శక్తికి ప్రతీకగా నిలుస్తుంది. ఆమె మన బాలా త్రిపుర సుందరీదేవి.